అందరికీ నమస్తే అండి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలి? సో, ఆ గెలవాల్సిన అవసరాన్ని ఆయన కల్పిస్తున్నారా లేదా? గెలవడానికి కావాల్సిన అంశాల్ని ఆయన జనం ముందు ఉంచుతున్నారా లేదా? ఆయన గాని, ఆ పార్టీ నాయకులు గాని, ఆ పార్టీ కార్యకర్తలు గాని. సో, అధికారంలోకి వస్తే అమరావతిని ఆపేస్తాం. మా విగన్ అని చెప్పడం ద్వారా అమరావతిని మేము కొనసాగించాం. రాష్ట్ర రాజధానిని మార్చేస్తాం అని చెప్పడం ద్వారా రాజధాని విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది అర్థమైంది. అధికారంలోకి వస్తే రప్పారప్పా చేస్తాం, పోలీసుల మీద కేసులు పెడతాం, ఏ ఒక్క నాయకుడిని వదిలిపెట్టం అని చెప్పడం ద్వారా కక్ష సాధింపు కొనసాగుతుంది అని అర్థమైంది. పగా ప్రతీకారాలు కొనసాగిస్తారు అని అర్థమైంది. అండ్ వైసీపీ శ్రేణులు విపరీతంగా రెచ్చిపోతారు అని అర్థమవుతుంది. మేము అధికారంలోకి వస్తే సాగర్ డిఫెన్స్ వాళ్ళని తరిమేస్తాం అని చెప్పడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులు ఏవైతే వచ్చిస్తున్నాయో ఇప్పుడు రాష్ట్రానికి అవి చాలా వరకు సేఫ్ కాదు, వాళ్ళని తరిమేస్తారు అని అర్థమవుతుంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్కు ప్రభుత్వం భూములు ఇస్తే ఆ భూములు ఇవ్వవద్దు అని హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు మార్చి 9వ తేదీన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సారాంశం ఏమిటంటే విశాఖపట్నంలో ఇచ్చిన ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములను రద్దు చేయమని, అందులో రైడెన్ సంస్థకి ఇచ్చిన భూమి అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తున్న భూమిని కూడా రద్దు చేయమని కోరారు. అంటే ఇటువంటి ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్న భూములను రద్దు చేయమనడం ద్వారా పెద్ద పెద్ద సంస్థలను కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థమవుతోంది. అంటే రాజధానిని ఆపేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తారు, సో పగా ప్రతీకారం కొనసాగిస్తారు, కేసులు పెడతారు, స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. ఎందుకు గెలిపించాలి? దానికి సమాధానం వైసీపీ దగ్గర ఉండాలి. అంటే ఎంతసేపు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. మేము గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఆపేస్తాం, ఇది ఆపేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, రప్ప చేస్తాం, ఎంతసేపు ఆ నెగిటివిటీని మాత్రమే ప్రచారం చేస్తున్నారు. దాంతో మాత్రమే జనంలోకి వెళ్తున్నారు. అంటే భయపెడుతున్నారేంటి, బెదిరిస్తున్నారేంటి? అసలు విపక్షంలో ఉన్నప్పుడు పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి కదా. సో దానివలన ఎదురవుతున్న నష్టాన్ని చెప్పి దానికి పరిష్కారం చూపించాలి కదా. అది ఆ ప్రయత్నం కనిపించడం లేదు. సో ముఖ్యంగా రాజధాని విషయంలో కనిపించలేదు, అండ్ ఇప్పుడు పెట్టుబడుల విషయంలో కనిపించడం లేదు, అండ్ పరిపాలన విషయంలో కూడా కనిపించడం లేదు. సో ఈ 2.5 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో వైసీపీ ఓడిపోయిన ఈ 2 ఏళ్లలో ఆ పార్టీలో మార్పు రాలేదు. అసలు జనం ఎందుకు ఓడించారో అనేది ఆ పార్టీ గ్రహించలేదు. స్టిల్ మేము అలాగే కొనసాగిస్తాం లేదా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు వైసీపీ ఏం చేశారు, ఏం పొడిచారు? సో ఒక సిస్టమేటిక్గా ఒక వాలంటరీ వ్యవస్థ తెచ్చారు, అండ్ గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చారు, ఒక పెద్ద సంస్కరణ, అండ్ సంక్షేమ పథకాలు కష్టమో నష్టమో అప్పో సప్పో చేసి సంక్షేమ పథకాలు అమలు చేశారు, సంక్షేమంగా గట్టెక్కించారు. అండ్ కొన్ని పోర్టులు 4 పోర్టులకు శంకుస్థాపన చేసి ఆ పనులు ప్రారంభించారు. శ్రీకాకుళం లాంటి ఏరియాలో ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్, ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లాంటివి కట్టారు. సో ఇట్లా కొన్ని చేశారు. కానీ దీనికంటే ఎక్కువ రాష్ట్రాన్ని నాశనం చేశారు, రాజధాని లేకుండా చేశారు, కొన్ని పరిశ్రమలు వెళ్ళగొట్టారు, విపరీతంగా అప్పులు చేసేశారు, అండ్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు అనేది జనంలోకి వెళ్ళింది. సో అంటే వాళ్ళు చేసిన మంచి ఉంది, చెడు ఉంది. మంచి 25% ఉంటే చెడు 75% ఉంది. కాబట్టి జనం వాళ్ళని చాలా దారుణంగా రాజకీయంగా పాతాళానికి తొక్కారు. సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న మంచిని మేము మరింత చేస్తాం, అప్పుడు 25% మంచి చేసాం, 75% చెడు చేసాం. సో ఇప్పుడు మాకు అధికారంలోకి ఇస్తే 75% మంచి చేసి 25% చెడు చేస్తాం అని చెప్పాల్సింది పోయి 90% చెడు చేస్తాం, 10% మంచి చేస్తాం అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే చెడు చేశారో దాన్ని ఇంకా డబుల్ చేస్తామని చెప్తున్నారనమాట. పరిశ్రమలను వెళ్ళగొట్టడం, రాజధానిని నాశనం చేయడం స్టిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఇది అవసరమా? సో అప్పుడు జనం ఆలోచిస్తారు, వీళ్ళ అవసరమా, వీళ్ళలో మార్పు రాలేదు, ఇంకా అదే ధోరణిలో ఉన్నారు. సో అమరావతి వద్దన్నప్పుడు, పెట్టుబడులు అవసరం లేదన్నప్పుడు, అండ్ మేము పగా ప్రతీకారాలతో రప్ప చేస్తామన్నప్పుడు ఎందుకు అధికారం ఇస్తారు జనం? సో అందుకే వైసీపీ మరి తెలియచేస్తున్నారో తెలియజేస్తున్నారో కానీ ఆ బెదిరింపులు రాష్ట్రానికో, లేదంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకో, లేదంటే ప్రైవేట్ పెట్టుబడిదారులకో, లేదంటే సామాన్యులకో అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళు చేస్తున్నవన్నీ సామాన్యులకు కూడా తగులుతున్నాయి. అప్పుడు సామాన్యుడు ఆలోచించడం మొదలు పెడతాడు.